ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ ఉదయకాలపు స్తుతి ఆరాధనకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. మరి ఒక ఉదయాన్ని దేవుడు మనకిచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు తెలుపుతూ మనం ఈ సమయంలో ప్రార్థన ద్వారా ఈ స్తుతి ఆరాధనలో ముందుకు కొనసాగుదాం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ అద్భుతమైన కృపను బట్టి మీకు వందనాలు. మరి యొక్క ఉదయకాలపు సమయాన్ని చూడడానికి మాకు మీరు అనుగ్రహించిన కృపను బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. అనుదినం మమ్మల్ని బలపరుస్తూ, ప్రోత్సహిస్తూ, మాకు సహాయం చేస్తూ నాయన, నా తండ్రి, మీరు చూపిస్తున్న నాయన, నా తండ్రి కృప కొరకు చేస్తున్న మేలు కొరకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. మీరు మాకు అనుగ్రహించిన ఉన్నతమైన రక్షణ బట్టి అనుక్షణము కూడా మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మీరు మా తండ్రిగా ఉన్నందుకు మీకు వందనాలు. మమ్మల్ని మీ పిల్లలుగా స్వీకరించినందుకు మీ కృతజ్ఞతలు ప్రభా. నా తన అనుదినము కూడా మీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరుస్తున్న విధానమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ప్రభా, నా తండ్రి, ఈ సమయంలో ఈ స్తుతి ఆరాధన అంతట్లో మీరే తోడుగా ఉండి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ప్రేమ యేసయ్య ప్రేమ అనే పాట పాడుకొని దేవుని నామాన్ని మహిమపడదామండి. ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ. మారనిది, మరువనిది, వీడనిది, ఎడబాయనిది. మారనిది, మరువనిది, వీడనిది, ఎడబాయనిది. ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ. తల్లి మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, తండ్రి విడచిన గాని నన్ను విడువనన్న ప్రేమ. తల్లి మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, తండ్రి విడచిన గాని నన్ను విడువనన్న ప్రేమ. నేనేడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ, తన కౌగిట్లో నన్ను హత్తుకున్న ప్రేమ. నేనేడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ, తన కౌగిట్లో నన్ను హత్తుకున్న ప్రేమ. ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ. నేను మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, నేను విడచిన గాని నన్ను విడువనన్న ప్రేమ. నేను మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, నేను విడచిన గాని నన్ను విడువనన్న ప్రేమ. నే పడిపోతుంటే పట్టుకున్న ప్రేమ, తన కృపలో నన్ను దాచుకున్న ప్రేమ. నే పడిపోతుంటే పట్టుకున్న ప్రేమ, తన కృపలో నన్ను దాచుకున్న ప్రేమ. ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ. మారనిది, మరువనిది, వీడనిది, ఎడబాయనిది. మారనిది, మరువనిది, వీడనిది, ఎడబాయనిది. ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ,
ప్రేమ యేసయ్యా ప్రేమ. హల్లెలూయా. నీ ప్రేమ నా జీవితాన్ని నీకై వెలిగించెనే యేసయ్యా, నీ కృప సెలయేరులా నీకై ప్రవహించెనే. నీ ప్రేమ నా జీవితాన్ని నీకై వెలిగించెనే యేసయ్యా, నీ కృప సెలయేరులా నాలో ప్రవహించెనే. నన్ను క్షమించెనే, నన్ను కరుణించెనే, నన్ను స్థిరపరచెనే, నన్ను ఘనపరచెనే. నన్ను క్షమించెనే, నన్ను కరుణించెనే, నన్ను స్థిరపరచెనే, నన్ను ఘనపరచెనే. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా ఓ మెస్సయ్యా. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా ఓ మెస్సయ్యా. నీ ప్రేమ నా జీవితాన్ని నీకై వెలిగించెనే యేసయ్యా, నీ కృప సెలయేరులా నాలో ప్రవహించెనే. నేను నిన్ను విడచినను, నీవు నన్ను విడువలేదయ్యా. దారి తప్పి తొలగినను, నీ దారిలో నన్ను చేర్చినావయ్యా. నేను నిన్ను విడచినను, నీవు నన్ను విడువలేదయ్యా. దారి తప్పి తొలగినను, నీ దారిలో నన్ను చేర్చినావయ్యా. ఏమివ్వగలను నీ కృపకు నేను, వెలకట్టలేను నీ ప్రేమను. ఏమివ్వగలను నీ కృపకు నేను, వెలకట్టలేను నీ ప్రేమను. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా ఓ మెస్సయ్యా. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా ఓ మెస్సయ్యా. నీ ప్రేమ నా జీవితాన్ని నీకై వెలిగించెనే యేసయ్యా, నీ కృప సెలయేరులా నాలో ప్రవహించెనే. జలములు నన్ను చుట్టినను, నీ చేతిలో నన్ను దాచినవయ్యా. జ్వాలలు నాపై లేచినను, నీ ఆత్మతో నన్ను కప్పినవయ్యా. జలములు నన్ను చుట్టినను, నీ చేతిలో నన్ను దాచినవయ్యా. జ్వాలలు నాపై లేచినను, నీ ఆత్మతో నన్ను కప్పినవయ్యా. ఏమివ్వగలను నీ కృపకు నేను, వెలకట్టలేను నీ ఆత్మను. ఏమివ్వగలను నీ కృపకు నేను, వెలకట్టలేను నీ ఆత్మను. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా,
యేసయ్యా యేసయ్యా ఓ మెస్సయ్యా నీ ప్రేమ నా జీవితాన్ని నీకై వెలిగించెనే యేసయ్యా నీ కృప సెలయేరులా నాలో ప్రవహించెనే నన్ను క్షమించెనే నన్ను కరుణించెనే నన్ను స్థిరపరచెనే నన్ను గణపరచెనే నన్ను క్షమించెనే నన్ను కరుణించెనే నన్ను స్థిరపరచెనే నన్ను గణపరచెనే యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా 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 ఓ మెస్సయ్యా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా 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 ఓ మెస్సయ్యా నీ ప్రేమ నా జీవితాన్ని నీకై వెలిగించెనే యేసయ్యా నీ కృప సెలయేరులా నాలో ప్రవహించెనే హల్లెలూయా. కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ప్రత్యక్ష గుడార ప్రార్థన. కృతజ్ఞతాస్తుతి అందరం కలిసి బిగ్గర స్వరాలతో స్తోత్రాలు చెల్లిద్దాం. తండ్రి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిశుద్ధమైన అమూల్యమైన శిలువ రక్త నిబంధన ద్వారా నీ పరిశుద్ధ పాద సన్నిధికి వస్తున్నాము తండ్రి. మీకు తండ్రి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిశుద్ధమైన అమూల్యమైన శిలువ రక్త నిబంధన ద్వారా నీ పరిశుద్ధ పాద సన్నిధికి వచ్చే భాగ్యం ఇచ్చినందుకు మీకు తండ్రి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిశుద్ధమైన అమూల్యమైన శిలువ రక్త నిబంధన ద్వారా జగత్పునాది వేయబడక మునిపే క్రీస్తు యేసునందు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నందుకు మీకు తండ్రి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిశుద్ధమైన అమూల్యమైన శిలువ రక్త నిబంధన ద్వారా మా పాపముల నుండి మమ్మల్ని విమోచించినందుకు మీకు తండ్రి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిశుద్ధమైన అమూల్యమైన శిలువ రక్త నిబంధన ద్వారా మా పాపములన్నీ కడిగి పరిశుద్ధపరిచినందుకు మీకు తండ్రి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిశుద్ధమైన అమూల్యమైన శిలువ రక్త నిబంధన ద్వారా మా పాపములు క్షమించినందుకు మీకు తండ్రి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిశుద్ధమైన అమూల్యమైన శిలువ రక్త నిబంధన ద్వారా మమ్మల్ని నూతన సృష్టిగా మార్చినందుకు మీకు తండ్రి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిశుద్ధమైన అమూల్యమైన శిలువ రక్త నిబంధన ద్వారా మమ్మల్ని మీకు సమీపస్తులుగా చేసుకున్నందుకు మీకు తండ్రి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిశుద్ధమైన అమూల్యమైన శిలువ రక్త నిబంధన ద్వారా మమ్మల్ని నీతిమంతులుగా తీర్చినందుకు మీకు తండ్రి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిశుద్ధమైన అమూల్యమైన శిలువ రక్త నిబంధన ద్వారా మమ్మల్ని శాంతి సమాధానంతో నింపినందుకు మీకు తండ్రి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిశుద్ధమైన అమూల్యమైన శిలువ రక్త నిబంధన ద్వారా మమ్మల్ని పరిశుద్ధాత్మతో నింపినందుకు మీకు తండ్రి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిశుద్ధమైన అమూల్యమైన శిలువ రక్త నిబంధన ద్వారా మమ్మల్ని మీ కుమారులుగా కుమార్తెలుగా స్వీకరించినందుకు మీకు తండ్రి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిశుద్ధమైన అమూల్యమైన శిలువ రక్త నిబంధన ద్వారా మా రోగములను స్వస్థపరిచి మాకు మంచి ఆరోగ్యం ఇచ్చినందుకు మీకు తండ్రి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిశుద్ధమైన అమూల్యమైన శిలువ రక్త నిబంధన ద్వారా మా శాపములన్నీ తొలగించి మాకు మంచి ఆశీర్వాదములు ఇచ్చినందుకు మీకు తండ్రి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిశుద్ధమైన అమూల్యమైన శిలువ రక్త నిబంధన ద్వారా మా దరిద్రమంతా తొలగించి మాకు దీవెనలు ఇచ్చినందుకు మీకు తండ్రి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిశుద్ధమైన అమూల్యమైన శిలువ రక్త నిబంధన ద్వారా మా శత్రువును అణగద్రొక్కినందుకు మీకు తండ్రి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిశుద్ధమైన అమూల్యమైన శిలువ రక్త నిబంధన ద్వారా మా శత్రువును అణగద్రొక్కినందుకు మీకు తండ్రి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిశుద్ధమైన అమూల్యమైన శిలువ రక్తపు నిబంధన ద్వారా మా శత్రువును ఓడించినందుకు మీకు తండ్రి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిశుద్ధమైన అమూల్యమైన శిలువ రక్త నిబంధన ద్వారా అపవాది క్రియలు మా జీవితంలో లయం చేసినందుకు మీకు తండ్రి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిశుద్ధమైన అమూల్యమైన శిలువ రక్త నిబంధన ద్వారా అపవాదిని ఓడించే జై జీవితం ఇచ్చినందుకు మీకు తండ్రి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిశుద్ధమైన అమూల్యమైన శిలువ రక్త నిబంధన ద్వారా మా అపజయాలని జయాలుగా మార్చినందుకు మీకు
స్తోత్రములు తండ్రి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిశుద్ధమైన అమూల్యమైన శిలువ రక్తంతో మమ్మల్ని కప్పి దుష్టుడు మమ్మల్ని ముట్టకుండా దుష్టునికి భయం కలుగజేసినందుకు మీకు స్తోత్రములు 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 తండ్రి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిశుద్ధమైన అమూల్యమైన శిలువ రక్త నిబంధన ద్వారా మీరు మాకు అనుగ్రహించిన వాక్యానుసారమైన ప్రతి విజయమును బట్టి మీకు స్తోత్రములు 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 తండ్రి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిశుద్ధమైన అమూల్యమైన శిలువ రక్త నిబంధన ద్వారా మీరు మాకు అనుగ్రహించిన వాక్యానుసారమైన ప్రతి విడుదలకై మీకు స్తోత్రములు 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 తండ్రి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిశుద్ధమైన అమూల్యమైన శిలువ రక్త నిబంధన ద్వారా మీరు మాకు అనుగ్రహించిన వాక్యానుసారమైన విశ్వాసమునకై మీకు స్తోత్రములు 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 తండ్రి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిశుద్ధమైన అమూల్యమైన శిలువ రక్త నిబంధన ద్వారా మీరు మాకు చేసిన ప్రతి మేలుకే కోటాను కోట్ల స్తుతులు స్తోత్రాలు కోటాను కోట్ల స్తుతులు స్తోత్రాలు కోటాను కోట్ల స్తుతులు స్తోత్రాలు తండ్రి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిశుద్ధమైన అమూల్యమైన శిలువ రక్త నిబంధన ద్వారా యేసు ప్రభువా నీ రక్త త్యాగం ఎంతో గొప్పదనైనా మీకు స్తోత్రములు 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 తండ్రి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిశుద్ధమైన అమూల్యమైన శిలువ రక్త నిబంధన ద్వారా మీ ప్రాణ త్యాగం ఎంతో గొప్పదనైనా మీకు స్తోత్రములు 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 తండ్రి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిశుద్ధమైన అమూల్యమైన శిలువ రక్త నిబంధన ద్వారా ఈ లోకంలో మంచివారి కొరకు మంచి పనులు చేస్తారు కానీ అపరాధముల చేతను పాపం చేతను చచ్చిన మమ్మల్ని ప్రేమించి మీరు మాకు చేసిన ప్రతి మేలుకై మీకు స్తోత్రములు 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 యేసు ప్రభువా మీ రక్తాన్ని మేము ప్రేమిస్తున్నామయ్యా మీకు స్తోత్రములు 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 యేసు ప్రభువా మీ రక్తాన్ని మేము ప్రచురిస్తున్నామయ్యా మీకు స్తోత్రములు 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 యేసు ప్రభువా మీ రక్తాన్ని మేము కీర్తిస్తున్నామయ్యా మీకు స్తోత్రములు 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 యేసు ప్రభువా మీ రక్తాన్ని మేము కొనియాడుతున్నామయ్యా మీకు స్తోత్రములు 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 యేసు ప్రభువా మీ రక్తాన్ని మేము వర్ణిస్తున్నామయ్యా మీకు స్తోత్రములు 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 యేసు ప్రభువా మీ రక్తాన్ని మేము స్తుతిస్తున్నామయ్యా మీకు స్తోత్రములు 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 యేసు ప్రభువా మీ రక్తాన్ని మేము ఆరాధిస్తున్నామయ్యా మీకు స్తోత్రములు 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 యేసు ప్రభువా మీ రక్తాన్ని మేము మహింపరుస్తున్నామయ్యా మీకు స్తోత్రములు 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 యేసు ప్రభువా మీ రక్తాన్ని మేము గణపరుస్తున్నామయ్యా మీకు స్తోత్రములు 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 యేసు ప్రభువా మీ రక్తానికి మేము ప్రభావాన్ని ఆరోపిస్తున్నామయ్యా మీకు స్తోత్రములు 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 యేసు ప్రభువా మీ రక్త త్యాగం ద్వారా మీరు మాకు చేసిన ప్రతి మేలుకే కోటాను కోట్ల స్తుతులు స్తోత్రాలు కోటాను కోట్ల స్తుతులు స్తోత్రాలు కోటాను కోట్ల స్తుతులు స్తోత్రాలు ఇత్తడి గంగాలం ఆవరణలోకి వచ్చామండి కన్ను తండ్రి గడిచిన దినం మొదలుకొని ఈ దినం వరకు మా నేత్రాలతో మేము చేసిన ప్రతి పాప విషయంలో మమ్మల్ని క్షమించండి శుద్ధి చేయండి అటువాడికి మమ్మల్ని దూరం చేయండి అయ్యా దూరం చేయండి అయ్యా వ్యర్థమైన వాటిని చూడకుండా మా కన్నులు తిప్పివేయండి అయ్యా తిప్పివేయండి అయ్యా మా కంట్లో దూలం ఉంచుకొని ఎదుటివారి కంట్లో నలిసిన వెతికి అనుభవాల నుంచి మమ్మల్ని విడిపించండి అయ్యా విడిపించండి అయ్యా దాసుని కన్నులు యజమాని వైపు చూసినట్లుగా దాసురాలు కన్నులు యజమానురాలు వైపు చూస్తున్నట్లుగా నీ వైపు చూసే నేత్రాలు మాకు దయచేయండి అయ్యా చేయండి అయ్యా సమస్యలు చూసే నేత్రాలు గాక సమస్యల్లో నుండి మీరు మాకు అనుగ్రహించే విడుదల చూసే విశ్వాస నేత్రాలు మాకు దయచేయండి అయ్యా చేయండి అయ్యా నీ వాక్య భాగంలోని ఆశ్చర్యమైన సంగతులు గ్రహించినట్లుగా మా నేత్రాలు తెరవండి అయ్యా తెరవండి అయ్యా తండ్రి ఎల్నాడు మీరు హాగర్ నేత్రాలు తెరిచారు నైనా తన బిడ్డకు కావాల్సిన నీటి ఊటను చూడగలిగింది గొప్ప జనాంగమైంది మీకు స్తోత్రములు 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 ఎలీషా శిష్యుని నేత్రాలు తెరిచారు నాయన శత్రుబలం కంటే బలవంతుడైన బలమైన నీ సైన్యాన్ని చూసి ధైర్యం తెచ్చుకున్నాను నాయన మీకు స్తోత్రములు 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 ఎంఐ అనే గ్రామంలో వెళ్తున్న ఇద్దరు నేత్రాలు తెరిచారు నాయన వారు నిన్ను గుర్తుపట్టగలిగారు కదా తండ్రి మీకు స్తోత్రములు 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 ఇట్టి అనుభవాలు మాలో కలుగునట్లుగా మా నేత్రాలు తెరవండి అయ్యా తెరవండి అయ్యా నశించున్న ఆత్మల కొరకు కన్నీటితో ప్రార్థన చేసి కన్నీటి నేత్రాలు మాకు దయచేయండి అయ్యా చేయండి అయ్యా వ్యక్తిగత జీవితాల కొరకు కుటుంబాల కొరకు సంఘాల కొరకు గ్రామాల కొరకు రాష్ట్రాల కొరకు దేశాల కొరకు ప్రపంచం కొరకు కన్నీటితో ప్రార్థన చేసే కన్నీటి నేత్రాలు మాకు దయచేయండి అయ్యా చేయండి అయ్యా చెవులు తండ్రి గడిచిన దినమొలుకొని ఈ దినం వరకు మా చెవులతో మేము చేసిన ప్రతి పాప విషయంలో మమ్మల్ని క్షమించండి శుద్ధి చేయండి అటు వాటికి మమ్మల్ని దూరం చేయండి అయ్యా దూరం చేయండి అయ్యా మీరు మాతో మాట్లాడుటకు ఇష్టపడుతున్న దేవుడు అయినాయన మీరు మాతో మాట్లాడుతుండగా విన్నేరుకున్నట్లు మా చెవులు మందంగా ఉన్నవేమో వాటిని స్వస్థపరచండి అయ్యా స్వస్థపరచండి అయ్యా దురద చెవుల అనుభవాల నుంచి విడిపించండి అయ్యా విడిపించండి అయ్యా నీ స్వరం వినే చెవులు మాకు దయచేయండి అయ్యా చేయండి అయ్యా మీ వాక్య భాగాలకి చెవి యొగ్గే చెవులు మాకు దయచేయండి అయ్యా చేయండి అయ్యా మీ మాటలు ఆలకించే చెవులు మాకు దయచేయండి అయ్యా చేయండి అయ్యా మోషే నీ స్వరం విని గొప్ప ప్రవక్తగా నాయకుడిగా మారాడు కదా తండ్రి మీకు స్తోత్రములు 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 సమూయేలు నీ స్వరం విని మాట తప్పని ప్రవక్తగా సేవ చేయగలిగాడు కదా తండ్రి మీకు స్తోత్రములు 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 సౌలు మీ స్వరం విని పౌలుగా మారాడు కదా తండ్రి మీకు స్తోత్రములు 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 అననీయ మీ స్వరం విని సంఘమును హింసిస్తున్న సౌలుకు సైతం మొదటి ప్రార్థన పడిగా బయలుదేరగలిగాడు కదా తండ్రి మీకు స్తోత్రములు 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 ఇట్టి అనుభవాలు మాలో కలుగునట్లుగా మీ స్వరం వినే చెవులు మాకు దయచేయండి అయ్యా చేయండి అయ్యా నోరు తండ్రి గడిచిన దినం మొదలుకొని ఈ దినం వరకు మా నోటితో మేము చేసిన ప్రతి పాప విషయంలో మమ్మల్ని క్షమించండి శుద్ధి చేయండి అటు వాటికి మమ్మల్ని దూరం చేయండి అయ్యా చేయండి అయ్యా నోటిని నాలుకను భద్రం చేసుకున్నవాడు శ్రమల్లో నుండి తన ప్రాణం తప్పించుకుంటాడనే వాక్యం ప్రకారం నోటిని నాలుకను భద్రం చేసుకునే జీవితాలు మాకు దయచేయండి అయ్యా చేయండి అయ్యా నీతిమంతుడి నోరు జీవపూట అనే వాక్య ప్రకారం ఆ నోటి మాటలు ఎల్లప్పుడూ అలా ఉండుకు సహాయం చేయండి అయ్యా సహాయం చేయండి జీవమరణములు 4 వర్షం అనే వాక్య ప్రకారం మా 4 వర్షంలో జీవం ఉండుట్లుగా సహాయం చేయండి అయ్యా సహాయం చేయండి మేము నీతిమంతులుగా తీర్పు పొందినట్లు మా మాట అవునంటే అవును కాదంటే కాదన్నట్లుగా ఉంటుకు సహాయం చేయండి అయ్యా సహాయం చేయండి అయ్యా జ్ఞాని మౌనంగా ఉండుననే వాక్య ప్రకారము ఏ సమయమందు మౌనంగా ఉండాలో ఆ సమయం
సమయంలో మౌనంగా ఉండే జ్ఞానం మాకు దయచేయండి అయ్యా. మా నోటి మాటలు ఎల్లవేళలా ఉప్పు వేసినట్లుగా ఉండుకు సహాయం చేయండి అయ్యా. కృపాసహితంగా ఉండుకు సహాయం చేయండి అయ్యా. ఎదుటి వారికి క్షేమాభివృద్ధికరంగా ఉండుటకు సహాయం చేయండి అయ్యా. చక్కగా ప్రత్యుత్తరం ఇచ్చట యెహోవా శివుని వాక్య ప్రకారం చక్కగా ప్రత్యుత్తరం ఇచ్చే కృపను మాకు దయచేయండి అయ్యా. సమయోచితమైన మాటలు ఎంతో మనోహరమైన వాక్య ప్రకారం సమయోచితమైన మనోహరమైన మాటలు మాకు దయచేయండి అయ్యా. తండ్రి, మా నోటి మాటలతో ఎన్నోసార్లు మీకు ఆయాసం పుట్టించాం, వాటి విషయమే మమ్మల్ని క్షమించండి అయ్యా. ఎడ్లకు బదులుగా మా పెదవులు మీకు అర్పిస్తున్నామయ్యా. మా జిహ్వాఫలం నీకు అర్పిస్తున్నామయ్యా. మా నోరు మీ స్తుతిని ప్రచురపరచినట్లు మా నోరుని బాగా తెరవండి అయ్యా. తండ్రి, మా నోటితో అత్యధికంగా మిమ్మల్ని స్తుతించాలి, ఆరాధించాలి, మహింపరచాలి, కొనియాడాలి, ప్రభావాన్ని ఆరోపించాలి నాయనా. మీకు మా నోటికి నీ కాపుదల దయచేయండి అయ్యా. మా నోటిని మీ నోరుగా వాడుకోండి అయ్యా. నీ శిష్యులుగా పిలువబట్టు కావలసిన నోరు మాకు దయచేయండి అయ్యా. మా నోటి నిండా నవ్వును కలుగజేసే దేవుడుగా ఉన్నందుకు మీకు హృదయము. తండ్రి, గడిచిన దినం మొదలుకొని ఈ దినం వరకు మా హృదయంతో మేము చేసిన ప్రతి పాప విషయంలో మమ్మల్ని క్షమించండి, శుద్ధి చేయండి, అటు వాటికి మమ్మల్ని దూరం చేయండి అయ్యా. హృదయం మోసకరమైంది, అది ఘోరమైంది, వ్యాధి కలది అని వాక్యంలో వ్రాయబడినట్టుగా అట్టిది మాలో నుండి స్వస్థపరచండి అయ్యా. నరుడు పైవేషాన్ని చూస్తాను నైనా, నువ్వు అంతరంగాన్ని చూసే దేవుడు, నీకు కనబడిందంటూ ఏది లేదు. శుద్ధాంతరంగం మాకు దయచేయండి అయ్యా. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూతురు అని వాక్య ప్రకారం మిమ్మల్ని చూచుటకు కావలసిన హృదయ శుద్ధి మాకు దయచేయండి అయ్యా. యథార్థమైన హృదయం మాకు దయచేయండి అయ్యా. ప్రోక్షించబడిన హృదయం మాకు దయచేయండి అయ్యా. వస్త్రం వల్లే చినిగిన హృదయం మాకు దయచేయండి అయ్యా. నీ ఆజ్ఞలు అడుగుజాడలో పరిగెత్తే హృదయం దయచేయండి అయ్యా. నీ కొరకు తృష్ణ కలిగిన హృదయం మాకు దయచేయండి అయ్యా. మా హృదయం అనే పలకల మీద నీ మాటలు రాసుకునే భాగ్యం దయచేయండి అయ్యా. మా హృదయం నీ మాటలు గట్టిగా పట్టుకుంటూ కృప చూపించండి అయ్యా. మా హృదయం అనే గదుల్లో నీ మాటలు భద్రం చేసుకునే భాగ్యం దయచేయండి అయ్యా. మా హృదయం అనే దన్నిధిలో నుండి మంచి విషయాలు వెలుపులకు తెచ్చినట్లుగా మా హృదయం అనే దన్నిధిని మంచి విషయాలతో నింపండి అయ్యా. మా హృదయం మేలుతో తృప్తిపరిచే దేవుడిగా ఉన్నందుకు మీకు మనస్సు. తండ్రి, గడిచిన దినం మొదలుకొని ఈ దినం వరకు మా మనసుతో మేము చేసిన ప్రతి పాప విషయంలో మమ్మల్ని క్షమించండి, శుద్ధి చేయండి, అటు వాటికి మమ్మల్ని దూరం చేయండి అయ్యా. మా మనస్సాక్షిని కడగండి, పరిశుద్ధపరచండి అయ్యా. మా మనసులో నీ ధర్మ విధులు ఉంచండి అయ్యా. మారు మనసుకు తగిన ఫలములు ఫలించే మనసు మాకు దయచేయండి అయ్యా. విరిగి నలిగిన మనసు అనే బలి నర్పించే మనసు మాకు దయచేయండి అయ్యా. నీ మీద ఆనుకునే మనసు మాకు దయచేయండి అయ్యా. మా మనసు అనే నడుము కట్టుకొని జీవించే ఆత్మీయ జీవితం మాకు దయచేయండి అయ్యా. సమాధాన సువార్త వల్లైన సిద్ధ మనసు అని జోడు తొడుక్కొని జీవించే ఆత్మీయ జీవితం మాకు దయచేయండి అయ్యా. మా మనసుకు నీ కాపుదల దయచేయండి అయ్యా. ఏది పరిశుద్ధమైందో, ఏది ఉత్తమమైందో, ఏది ఖ్యాతి గలదో, ఏది మాన్యమైందో, ఏది నీ చిత్తానుసారమైందో, ఏది నీ వాక్యానుసారమైందో, ఏది నీకు ఇష్టమైందో, ఏది పరలోక సంబంధమైందో వాటిని ధ్యానించే మనసు మాకు దయచేయండి అయ్యా. తండ్రి, గడిచిన దినం మొదలుకొని ఈ దినం వరకు మా నేత్రాలతో, చెవులతో, నోటితో, హృదయంతో, మనసుతో, శరీరంతో మేము చేసిన ప్రతి పాప విషయంలో మమ్మల్ని కడిగి శుద్ధి చేయండి, పరిశుద్ధపరచండి, అట్టి వాటికి మమ్మల్ని దూరం చేయండి అయ్యా. ఈ సమయం వరకు మమ్మల్ని అందరినీ మీ సజీవమైన రెక్కల చాటును భద్రపరిచినందుకు మీ కోటాను కోట్ల స్తుతులు స్తోత్రాలు, కోటాను కోట్ల స్తుతులు స్తోత్రాలు, కోటాను కోట్ల స్తుతులు స్తోత్రాలు. స్తోత్రములు, 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 స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరం కూడా అట్లనే కళ్ళు మూసుకొని, దేవా నీకు వందనాలు, స్తోత్రాలు, వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని ఇంతవరకు కాచి కాపాడిన దేవా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఒకని తల్లి తనను ఆదరించినట్లు మమ్మల్ని ఆదరించువాడా నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ అరచేతుల్లో మమ్మల్ని చెక్కుకున్న దేవా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నామా. అందరం కూడా నోరు తెరిచి దేవా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చునా ప్రియుడు, కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చునా ప్రియుడు. అందరం పాడదామా. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చునా ప్రియుడు, కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చునా ప్రియుడు. హల్లెలూయా, 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 హల్లెలూయా,
తల్లి చేర్చునట్లు నన్ను చేర్చునా. అందరం పాడదామా? కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చునా ప్రియుడు. కౌగిటిలో హత్తుకొను నా చింతలన్ బాపును. కౌగిటిలో హత్తుకొను నా చింతలన్ బాపును. కౌగిటిలో హత్తుకొను నా చింతలన్ బాపును. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చునా ప్రియుడు. అందరం నోరు తెరిచి పాడదామా? తల్లి చేర్చునట్లు నన్ను చేర్చునా ప్రియుడు. చేయి పట్టి నడుపును శిఖరముపై నిలుపును. చేయి పట్టి నడుపును శిఖరముపై నిలుపును. అందరం పాడదామా? చేయి పట్టి పట్టి నడుపును శిఖరముపై నిలుపును. చేయి పట్టి నడుపును శిఖరముపై నిలుపును. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చునా ప్రియుడు. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చునా ప్రియుడు. నా కొరకై మరణించే నా పాపముల్ భరించే. నా కొరకై మరణించే నా పాపముల్ భరించే. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చునా ప్రియుడు. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చునా ప్రియుడు. చేయి విడువడు ఎప్పుడు విడనాడడు ఎన్నడు. చేయి విడువడు ఎప్పుడు విడనాడడు ఎన్నడు. చేయి విడువడు ఎప్పుడు విడనాడడు ఎన్నడు. చేయి విడువడు. అందరం కూడా పాడదామా? మన చెయ్యి విడువని దేవుడు. విడనాడడు ఎన్నడు. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చునా ప్రియుడు. కన్న తల్లి నిజమే కదా, మనల్ని తల్లి ఆదరించినట్లు ఆదరించి దేవుడు చేర్చునా ప్రియుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆరాధన 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 ఆరాధన. చివరిగా కన్న తల్లి చేర్చినట్లను పాడదామా? కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చునా
ప్రియుడు కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు. చేతులు పైకెత్తి ప్రభువుని ఆరాధిద్దాం. పరలోకమందున్న తండ్రి, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. అత్యున్నత సింహాసనంపై ఆసీన దేవ, కోటాను కోట్ల దేవదూతుల చేత నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుని మానకరేయమగులు ఆరాధించబడుతున్న స్వామి వందనాలు. పరలోకమంతా గానప్రతిగా ఉంచే నిత్యము తండ్రి ఆరాధనకు యోగ్యుడా వందనాలు. దేవదూతులతో కాకుండా భూమి మీద ఒక గ్రహాన్ని, ఈ లోకాన్ని సృజించి మీరు నాయన నీ పోలికని సారూప్యంలో చేసి మానవుని ద్వారా కూడా ఆరాధించబడాలని మీ ఉద్దేశమైనందుకు స్తోత్రములు. ఆ విధంగా ప్రభా మీరు మానవుని చేసి ఆ మానవుని ద్వారా కూడా మీరు ఆరాధించబడుతూ, అలాగనే ప్రభా ప్రత్యేకంగా మీ ప్రియకుమారుని యేసుక్రీస్తు రక్తం చేత కడగబడిన సంఘం చేత ఆత్మతో సత్యముతో ఆరాధించబడాలని మీ ఉద్దేశమై తండ్రి మరొకసారి మీరు చూపిన గొప్ప ప్రణాళికను బట్టి స్తోత్రములు. ఆ గొప్ప ప్రణాళికలో ఆ అమూల్యమైన రక్తం విలువైన ప్రాణమే మమ్మల్ని ప్రభా మీకు సమీపస్తులుగా చేసింది. మరొకసారి మీ రక్తములో మమ్మల్ని నాన్న తండ్రి కడిగి పవిత్రపరిచి నీ శిలువ కార్యాన్ని బట్టి మమ్మల్ని అబ్బా తండ్రిని స్తుతించి గణపరిచి కీర్తించి ఆరాధించే భాగ్యం ఇచ్చారు. ఏమిచ్చినా రుణం తీరదయ్యా, ఆ రుణమట్టు ఉండవలసిందే. మా అందరి హృదయాల దగ్గర స్తుతి ఆరాధన పరిశుద్ధాత్మ సహాయంతో యేసునామలో తండ్రి నామానికి పాదాలు సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. బైబిల్ గ్రంథంలో ఈరోజు మనం ఒక వాగ్దానాన్ని అనుదినమన్నగా దేవుని వాగ్దానంగా ధ్యానం చేసుకున్నాం. బైబిల్లో మీకా గ్రంథాన్ని 7వ అధ్యాయము 8వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. నా శత్రువా నా మీద అతిశయింపవద్దు, నేను క్రింద పడినను తిరిగి లేతును, నేను అంధకారమందు కూర్చున్నను, యెహోవా నాకు వెలుగ్గా ఉండను. నాతో పాటు అందరి మాట చెప్పండి. నా శత్రువా నా మీద అతిశయింపవద్దు, నేను క్రింద పడినను తిరిగి లేతును, నేను అంధకారమందు కూర్చున్నను, యెహోవా నాకు వెలుగుగా ఉండును. దేవుడి వాక్యాన్ని మనందరి వెనుకల్లో దీవించునుగాక. 2 మాటలు జ్ఞాపకం చేసుకుందాం. మీకా అనే ఒక గొప్ప ప్రవక్త ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఆ దినము ఆ ప్రజలతో మాట్లాడుతూ ఉంటే, ఈరోజు ఈ 40 days ఫాస్టింగ్ ప్రేయర్లో ఈ ఉదయకాల సమయంలో స్తుతి ఆరాధన ద్వారా మనందరితో ఈ వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నాడు. ఇంతకీ పరిశుద్ధాత్మ దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అని ఆలోచన చేస్తే, మరి మీరు ఒక విషయాన్ని గమనించండి. మనము చాలాసార్లు కొన్ని పరిస్థితుల్లో ఏమైపోతాం తెలుసండి, క్రింద పడిన పరిస్థితి అయిపోద్ది. ఇక క్రింద పడ్డామంటే ఇక లెగరు, ఇక అంధకారం ముందు కూర్చుంటే ఇక చీకట్లోనే ఉంటారు, ఇక బయటికి రారు, ఇక లెగరు, ఇక బయటికి రారు, ఆ చీకట్లోనే ఉండిపోతారు అనుకుంటారు. మీరు గమనించండి, దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, మన దేవుడు ఎంత గొప్పవాడంటే ఆయన కనికరము, ఆ కరుణామయుని యొక్క కరుణ, దయ, జాలి, ప్రేమ, వాత్సల్యత చాలా గొప్పది. ఆమేన్. ఎందుకంటే మనం ఎలాంటి యొక్క పరిస్థితుల్లో ఉన్నా ఆ కరుణామయుని కేక వేస్తే లేకపోతే ప్రార్థన చేస్తే దేవుని వైపు తిరిగి మనం అడిగితే ఎంత గొప్ప అద్భుతంగా అంటే, క్రింద పడితే దేవుడే చెయ్యి అందించి పైకి లేపి నిలబెడతాడండి. అది ఆ కరుణామయుని యొక్క కరుణండి. బైబిల్ చెప్తుంది, అంధకారంలోకి వెళ్ళిపోయాము, ఇంక అయిపోయింది, చీకట్లోకి వెళ్ళిపోయాము అనుకున్న వాళ్ళు కూడా, మృత్యులోకి వెళ్ళిపోయాం అనుకున్న వాళ్ళు కూడా దేవుడి వాక్యం చెప్తుంది, ఎక్కడ కూడా నేను వచ్చి నీకు వెలుగ్గా ఉంటానని చెప్తాడండి. ఆమేన్. మీకు ఒక విషయాన్ని చెప్తాను వినండి. అలాంటి పరిస్థితుల్లో ఎలా సాధ్యమైద్ది? ఇప్పుడు ఒక మాట అంటాను, ఒక కొండ ఉంది, కొండ ఇడిపోయితే మళ్ళీ అతుక్కుంటుందా? చెప్పండి, అతుక్కుంటుందా? ఒక కొండ విడిపోతే అతుక్కోదు,
అతకటం చాలా కష్టమని ఎలాగైతే చూసి మనం అనుకుంటామో అలా మనిషి పరిస్థితులను బట్టి అలా అనుకుంటున్నాడు. కానీ అసలు ఆ కుండను తయారు చేసిన ఆ యొక్క కుమ్మరే ఆయన సంగతి మర్చిపోతున్నారు. ఆమెన్. ఆ కుమ్మరే ఎలాగైనా దాన్ని చేయగలడు. మీకు ఒక మాట చెప్తాను. బైబిల్లో 51వ కీర్తన 10-11 వచనాలు. దేవా నా యందు శుద్ధ హృదయము కలగజేయము, శుద్ధ హృదయము కలగచేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నాకు నూతనంగా పుట్టించుము. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము. నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఆమేన్. ఇది దావీదు కొండ. ఈ కొండ ఏమైంది చెప్పండి? విడిపోయింది. ఎప్పుడు విడిపోయింది అని అంటే, దావీదు ఎక్కడ గొర్రెల కాపరి తీసుకొచ్చి దేవుడు ఏం చేశాడు? రాజుగా చేశాడు. బైబిల్ చెప్తుంది, గొర్రెల కాపరిని తీసుకొచ్చి రాజుగా చేస్తే ఈ రాజుగారు ఏం చేశాడంటే, బత్షెబ అనేటువంటి ఒక వ్యక్తిని చూసి ఆ వ్యక్తిని ఇష్టపడి ఏం చేశాడు తెలుసండి? మోహపు చూపుతో చూసినప్పుడు ఎమ్మటే పాపం చేశాడు. బైబిల్ చెప్తుంది, అలాంటి సన్నివేశంలో ఆ యొక్క పరిస్థితులన్నీ ఏమైపోయినాయంటే, పాపము దేవునికి మానవునికి దూరం చేస్తుంది. ఇలా దేవుని కార్యాలు పొందుకోకుండా మనశ్శాంతి లేని జీవితం, ఎటు చూసిన సమస్యలు, కష్టాలు, బాధలు, ఇబ్బందులు ఇవన్నీ కలిగిన జీవితం వచ్చేసింది. విడిపోయిన కొండగా అయిపోయింది. దీన్ని ఎవరు అంటించలేని పరిస్థితిగా ఉంది. ఓ మాట చెప్పాలంటే అంధకారంలోకి వెళ్ళిన పరిస్థితి ఉంది. కింద పడిపోయిన పరిస్థితి ఉంది. అందరి దృష్టిలో నవ్వులు పాలైన పరిస్థితి ఉంది. కానీ బైబిల్ ఈ విధంగా చెప్తుంది. ఏమిటో తెలుసండి? ఒకే ఒక్క ప్రార్థన, ఒకే ఒక మాట దేవుని హృదయాన్ని మళ్ళీ తన హస్తాలు చాపి దావీదుని మరలా కట్టాడండి. ఆమేన్. దావీదుని మరలా కట్టాడు. బైబిల్ చెప్తుంది, ఆయన క్రింద పడిపోతే ఆయనకి చెయ్యిచ్చి, దావీదు నీవు నీ పాపమును ఒప్పుకుంటున్నావు, నీవు శుద్ధ హృదయాన్ని కలగి చేయమని అడుగుతున్నావు. రెండోది, విరిగిన హృదయముతో నువ్వు నన్ను అడిగావు, నలిగిన మనసుతో నన్ను అడిగావు, నేను నీ ప్రార్థన అంగీకరిస్తున్నా అని చెప్పాడండి. నీ సన్నిధిలో నుంచి నన్ను తోసేయొద్దయ్యా, నీ పరిశుద్ధాత్మను నాలో నుంచి తీసేయొద్దు. నేను జయాన్ని తీసుకున్నది నీ సన్నిధే, నా బలము నీ పరిశుద్ధాత్మే. ఇది నాకు లేకపోతే వ్యర్థం. నేనేమి చేయలేను. నేను క్రింద పడిపోయిన జీవితం, అంధకారం ముందు కూర్చున్న జీవితం ఇదే. కానీ గమనించిన ఒక విషయము, ఒక్క ప్రార్థన, విరిగి నలిగిన హృదయంతో ప్రార్థన, బైబిల్ చెప్తుంది, అద్భుతంగా దేవుడు తన హస్తాలు చాపి పగిలిపోయిన కొండను మరలా తిరిగి ఏం చేశాడండి? కట్టాడు. ఆమేన్ చెప్పండి. పడిపోయిన కొండను, పగిలిపోయిన విడిపోయిన కొండను దేవుని హస్తాలే కట్టినప్పుడంట బైబిల్ చెప్తుంది, ఆ తర్వాత దేవుడు అన్నాడంట, ఏమన్నాడు తెలుసండి? నా ఇష్టానుసారమైన మనుషుడు అని చెప్పాడంటే. ఆమేన్ చెప్పండి. ఒక మనిషి పొరపాటు చేయటం సహజం, కానీ పొరపాటు చేసిన తర్వాత దాన్ని సరి చేసుకోవటం ఇంకా చాలా ప్రాముఖ్యమైంది. అందుకే బైబిల్ ఉంటుంది, తమ పాపమును కప్పుకొనక ఒప్పుకోవాలి. ఒప్పుకుంటే దేవుని కనికరం వారి మీదకి వస్తుందని బైబిల్లో రాయబడ్డది. కాబట్టి బైబిల్ ఏం చెప్తుందంటే ప్రియులారా, దేవుడు ఎప్పుడు దావీదుని హృదయానుసారుడిగా చేశాడంటే, బైబిల్ ఈ విధంగా అంటుంది, ఎప్పుడు హృదయానుసారుడిగా చేశాడంటే, తను దేవుని దగ్గర ఒప్పుకున్నప్పుడు తన జీవితంలో దేవుడు గొప్పగా మార్చేశాడండి. ఆమేన్. మీరు ఒక విషయాన్ని గమనించండి, ఎప్పుడు ఒక పాపి యేసయ్య దగ్గరకు వచ్చి సారీ చెప్తాడో, తమ పాపమును ఒప్పుకుంటాడో, తన దేవుని క్షమించమని అడుగుతాడో, తన జీవితాన్ని దేవుడు, పడిపోయిన జీవితాన్ని తిరిగి లేపుతాడండి. దావీదే దానికి గుర్తు. అంధకారములోకి ఎడు చూసిన చీకటి, ఎడు చూసిన రోగాలు, ఎడు చూసిన కష్టాలు, ఎడు చూసిన బాధలు, ఎడు చూసిన ఇబ్బందులు, ఏ దిక్కు చూసినా సరే భయంకరమైన వేదన కలిగిన జీవితంలో, తండ్రి నాకు నువ్వు తప్ప ఎవరున్నారు అని ప్రభుని అడిగినప్పుడు దేవుడే ఆ ప్రదేశానికి వెలుగుగా వారి మధ్యలోకి వస్తాడండి. ఆ అంధకారంలో, చీకట్లో ఒక్క వెలుగు పుడితే చాలండి,
నాకు కరోనా వైరస్ వచ్చినప్పుడు నేను ఇక చనిపోతాను అనుకున్నాను. 90% నాకు లంగ్స్ అన్ని పోయినాయి. ఒక రోజుకి 500 సార్లు దగ్గుతున్నాను. మోషన్స్, గోడలు పట్టుకొని నడుస్తున్నా. ఎవరికి ఎంత ప్రేమ ఉన్నా ఈ టైంలో వస్తారా? కరోనా వైరస్లో రారు. నా పరిస్థితి ఎలా ఉందంటే, పాస్టమ్ గారు నేను ఎలా ఉన్నానంటే, ఇక ఏమన్నా కానీ పాస్టమ్ గారు అయితే నేను ఇక్కడే ఉండిపోతాను, బుద్ధమ్మ రూమ్లోకి వెళ్ళిపో. నాకు ఒకటే, నాకున్న ఒకే దిక్కు ఆధారం ఏంటంటే దేవుడి మాటే, దేవుడి వాగ్దానం, ఇంకేం లేదు. నా భక్తి కంటే, నా ప్రార్థన కంటే, నేను చేసే వాటన్నిటికంటే దేవుని మాటే గొప్పదండి. ఆయన వాగ్దానాలే గొప్పవి. ఇక వాటిని ఎత్తుపట్టున్నాను. ఇంకా ఆ రాత్రి దేవుడు నన్ను దర్శించాడు. నేను ఉన్నటువంటి ఆ గదంతా ఆ బోర్లు పడుకొని ఏం చేస్తాం, ఏది చేసినా మీరు చేయాలి, లేవనెత్తితే మీరు లేవనెత్తాలి. ఇక మంచం మీద పడిపోయిన స్థితి అయిపోయింది. ఇక రెండోది, చీకట్లోకి వెళ్ళిపోయాను. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? ఓ పాస్టర్ గారు కరోనా వైరస్లో చనిపోయాడండి. చనిపోతే ఆ పాస్టర్ గారిని ఎవ్వరు, కనీసం వాళ్ళ కుటుంబీకులు కూడా ముట్టుకోలే, సంఘం కూడా ముట్టుకోలేదండి. సంఘం కూడా ముట్టుకోలే. భద్రాచలంలో ఏరియా హాస్పిటల్ తీసుకొచ్చి, ఏరియా హాస్పిటల్ చనిపోతే ఎవ్వరు రాలేదండి. మున్సిపాలిటీ వాళ్ళు తీసుకొచ్చి చుట్టూ చుట్టేసి ఎడబడేశారు, ఎక్కడ దూరంగా తీసుకెళ్ళి కప్పెట్టేశారు. మరి ఏం చేశారు తర్వాత మనకు తెలియదు ఆ సంగతి. చూసారా ఎంత భయంకరమైన పరిస్థితి? ఏం చేస్తాం ప్రభా? ఏదైనా అంధకారములో మీరే వెలుగ్గా, పడిపోయిన స్థితిలో మీరే లేవనెత్తాలి. ఏం చేయగలం? తమరే పూనుకుంటే. కాకపోతే ఆయన పూనుకోవాలంటే, మనం ఆయన హస్తాలు చాపబడాలంటే, మనం దేవుని దగ్గర దావీదు వలె ఒక మాటను మనము ఆయన హృదయాన్ని ప్రేరేపించినట్లుగా, ఆయన హస్తాలు మన కట్టేటట్లుగా, మన నిర్దోషత్వం దేవుని దగ్గర ఆయన, ఎందుకంటే మనుషులు పై రూపాన్ని చూస్తారు, దేవుడు అంతరంగాన్ని చూస్తాడు. కాబట్టి ప్రతి అంతరంగాన్ని దేవుడు చూస్తాడు. మనం కూర్చున్న పరిస్థితిలో, మనం అయిపోయిన స్థితిలో నీ అంతరంగం ఎలా ఉంటుంది? దేవుణ్ణి దూషిస్తున్నట్లుంటుందా, లేదా దేవుణ్ణి ఆరాధిస్తున్నట్లుంటుందా? అవసరమైతే ఈ భూమి మీద విడిపోయినా పరలోకం చేరుతాం లేదా నిరీక్షణతో ఉంటుందా? లేదా దేవుడికి ఈ భూమి మీద నీతో పని ఉంది, ఆ పని కొనసాగించేటట్టు ఉంటుందా? నేను ఎన్ని విధాలుగా ఆలోచించానంటే, అలా పడుకొని ఏం చేయగలం మనం? అయితే రాత్రి నేను కన్నీళ్లతో ప్రభువుని అడిగాను, నాకు ఇచ్చిన వాగ్దానాలు ఏమైపోయినాయి, నాకు ఇచ్చిన మాటలు ఏమైపోయినాయి, నాతో చేసిన నిబంధన ఏమైపోయింది, నాతో నేను నీకు విరోధంగా రూపించిన ఆయుధాన్ని వర్ధిల్లింప చేయనని నేను అడిగానా? నిన్ను అడిగానా? నన్ను మీరే చెప్పారు. నేను యాకోబు వలె ఎక్కడో లోకంలో తిరుగుతున్నప్పుడు ఒక రాత్రి నన్ను దర్శించింది ఎవరు? నాకు దర్శనం ఇచ్చింది ఎవరు? నాకు రొట్టెను పంపించింది ఎవరు? అని ఒక్కొక్క వాగ్దానాన్ని ఎత్తిపట్టానండి. ఎత్తిపట్టి అలా ఒక్కొక్క వాగ్దానికి ఒక్కొక్క కన్నీరు గార్చినాను. నా తండ్రి చూడయ్యా, దావీదుదే కాదు కన్నీరు, నా కన్నీరుని కూడా మీరు చూడైనాయి. అలా ప్రార్థన చేయటం మొదలుపెట్టి, అలా ప్రార్థన చేసి ఏమో తెలియదని అలా పడుకున్నాను. కొద్ది సమయానికి ఏ మధ్యరాత్రి ఏ టైం ఏదో తెలియదు, కానీ ఆ టైంలో నేనున్న గది నిండా దీవుని వెలుగుతూ నింపబడదండి. అది మటు గొప్ప వెలుగును చూశాను నేను. అప్పుడు పొద్దున్న లేచి థ్యాంక్ యూ జీసస్ అని చెప్పానండి. ఇక నేను పరిపూర్ణంగా దేవుడు నాకు స్వస్థత ఇచ్చాడండి. ఆమెను చెప్పండి. అందుకే చెప్తున్నానండి, ప్రభు కనికరం కలిగిన వాడు. కరుణమైన కరుణ పొందటం చాలా ఈజీ. ఆమేన్. మన కుటుంబాలను దేవుడు లేవనెత్తగలడు, పిల్లలను లేవనెత్తగలడు, ప్రతి పరిస్థితిని బాగు చేయగలడు, రోగాన్ని బాగు చేయగలడు, ఎటువంటి కష్టాన్ని విడిపించగలడు. ఏ స్థితిలో పరిస్థితిలో ఉన్నా సరే దేవుని కనికరం ఖచ్చితంగా మన మీదకి వస్తుంది. కొద్దిమంది జీవితాలు, క్రింద పడిన జీవితాలు దేవుడు ఎలా నిలబెట్టాడంటే, అందులో ఒక వ్యక్తి దావీదండి. నేను రేపు కూడా చెప్తాను దీని గురించి. ఇంకొక విషయం ఏంటి తెలుసండి, అసలు నాకు అంత సంతోషం కలిగిన మాట ఏంటంటే, పడిపోయిన దావీదు దగ్గరికి దేవుడు వెళ్ళి, దావీదు చింతలో ఉన్నావా, బాధలో ఉన్నావా, వేదనలో ఉన్నావా, అయిపోయింది అనుకున్నావా అని చెప్పి దావీదుకి చెయ్యి ఇచ్చి దేవుడు లేపి ఏం చేశాడండి, నిలబెట్టి
దేవుని వెలుగు అని మీదకిచ్చి ఆయనంట ఇలా హత్తుకున్నాడంట దావీదుని. బైబిల్ చెప్తుంది, నీవు నా హృదయానుసారుడు అయ్యా, నువ్వు నన్ను ఆరాధన చేసే వ్యక్తివి, నువ్వు నన్ను స్తుతించే వ్యక్తివి, నువ్వు నన్ను గణపరిచే వ్యక్తివి అని చెప్పి దేవుడు ఇంకా అద్భుతమైన ఏంటి తెలుసండి, దేవుడు అన్నాడంట, దావీదు నీ సంతానములో నుంచి నేను పుట్టబోతున్నానని చెప్పాడంటండి. బా ఆమేన్. దేవుని కనికరం అలా ఉంటుందండి. నీ సంతానములు, అందుకే యేసు ప్రభు ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు ఆయన వెళ్తున్నప్పుడు ప్రజలు పిలిచింది, ఒక గుడ్డివాడు పిలిచింది, దావీదు కుమారుడా, దావీదు కుమారుడా, ప్రవచనాలు చెప్పబడ్డాయి, ఈ భూమి మీదకి దావీదు కుమారుడుగా ఆయన రాబోతున్నాడు. ఆమేన్. ఈ ఉదయకాల సమయంలో ఆయన మన మధ్యలో ఆగిపోతున్నాడు, వెళ్ళట్లేదండి, ఆగిపోతున్నాడు. ఈ దినము పడిపోయిన మన తిరిగి దేవుడు ఏం చేస్తాడండి, లేపుతున్నాడు పైకి. రోగములో ఉన్న, జబ్బులో ఉన్న, వ్యాధంలో ఉన్న, హాస్పిటల్లో ఉన్న, ఏ పరిస్థితిలో ఉన్నా, ఒకళ్ళ ఇంటి వాళ్ళు అలా పరిస్థితిలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా సరే ఈరోజు ప్రభు కనికరం మన మీదకి వస్తుందండి. కాబట్టి ఒకళ్ళ అంధకారం ముందు కూర్చుని పోయామా, ఎవరు నాకు ఈ టైంలో లిఫ్ట్ ఇస్తారు, ఎవరు నాకు సాయం చేస్తారంటే ప్రభు అంటున్నాడు, ఎవరో ఎందుకు, నేనే నీకు సహాయంగా ఉండబోతున్నాను. మనుషుల సహాయమా, దేవుడి సహాయమా? మనుషుల సహాయం 1-2 సార్లు, దేవుడి సహాయము మనం బ్రతికున్నంతకాలం, మనం చనిపోయిన మన ఆత్మ యుగయుగాలు పరలోకంలో ఉండే సహాయం అండి అది. అందరు లేచి నిలబడదాం, రేపు చెప్తాను దీని గురించి. ప్రభా ఒక్క మాట అడగండి, దావీదు వలె నేను అడుగుతున్నానయ్యా, ప్రభు నేను అడుగుతున్నానయ్యా, ఒక్కసారి ఆ క్రింద పడిపోయిన వ్యక్తిని నేనే, ఆ అంధకారం ముందు కూర్చున్న వ్యక్తిని నేనే. దావీదుని ఇడిపోయిన కొండను మనుషులు అనుకుంటున్నారు ఇంకా అయిపోయింది, దావీదు జీవితమే బ్రతికే అయిపోయిందండి, ఇక దావీదు పనే అయిపోయింది, దావీదు రాజరికమే అయిపోయింది. బైబిల్ చెప్తుంది, దేవుడు మరొకసారి దావీదుని దర్శించాక బైబిల్లో చరిత్రకారులు అంటారు, ఆయనకు గొప్ప ఇల్లు నిర్మించాడంట, గొప్ప సంతానాన్ని అభివృద్ధి చేశాడంట, గొప్ప వాగ్దానం పొందాడంట. ఆయన జీవితంలో దేవుని హృదయానుసారుడిగా మార్చబడ్డాడంట. ఆయనలో నుంచి, ఆయన సంతానం నుంచి క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాడంట. ఎంత గొప్ప విషయం అండి. దేవుడు నిన్ను గుర్తు చేసుకుంటున్నాడు, నీ సంతానాన్ని గుర్తు చేసుకుంటున్నాడు, నీ పిల్లలను గుర్తు చేసుకుంటున్నాడు, నీ కుటుంబాన్ని గుర్తు చేసుకుని, నీ అక్కలను గుర్తు చేసుకుంటున్నాడు. దావీదు జీవితంలో వెలుగున్న దేవుడు నీకు వెలుగుగా ఉండబోతున్నాడు. అది పగిలిపోయిన కొండ, విడిపోయిన కొండ, అవునండి, అస్సలకి ఇష్టం లేదండి, కానీ దేవుడు అంటున్నాడు, నేను మరలా కట్టబోతున్నాను అంటున్నాడండి. మహాగణుడైన మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఉదయకాల సమయంలో ప్రభా మీ పాద సన్నిధిలో గడిపే అద్భుతమైన కృపను మాకు ఇచ్చినందుకే మీకు వందనాలు. పాటల ద్వారా మిమ్మల్ని ఆరాధించడానికి, స్తుతులు అర్పించడానికి, స్తోత్రాలు చెల్లించడానికి, ఆరాధన చేయడానికి ప్రభా మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ఈరోజు మాకు ఇచ్చిన అద్భుతమైన నాయనా, నీ అద్భుతమైన మన్నా కొరకు వందనాలు నాయనా. మీ యొక్క వాక్యమే మమ్మల్ని బలపరుస్తుంది ప్రభా, విడిపోయిన మమ్మల్ని తిరిగి కడుతూ ఉంది. ఆనాడు నా తండ్రి మీకా భక్తుడి ద్వారా ఒక అద్భుతమైన మాటను ప్రభా ప్రకటింపచేశారు, నా శత్రువ నా మీద అతిశయింపవద్దు, నేను కింద పడినను తిరిగి లేతును, అంధకారమందు నేను కూర్చుండను, యెహోవా నాకు వెలుగుగా ఉండును అని ప్రభా ఎంత అద్భుతమైన విశ్వాసంతో పలికిన మాట ఈరోజు మమ్మల్ని కూడా ప్రోత్సహిస్తుంది ప్రభా. నిజమే నాయన, కొన్నిసార్లు పడిపోయిన అనుభవాలు మా శత్రువుకు అతిశయం కలిగించే విధంగా ఉండి ఉండవచ్చు, కానీ మా శత్రువుకు అతిశయం లేకుండా చేసే గొప్ప దేవుడు నా తండ్రి. దావీదు జీవితంలో జరిగిన అయ్యా నా తండ్రి అద్భుతమైన విషయం నిజమే. గొర్రెల కాపరిగా ఉన్న ఒక వ్యక్తిని తీసుకొచ్చి గొప్ప సింహాసనం మీద అధిష్ఠింపచేసి మహారాజుగా మీరు చేసినప్పుడు అయ్యా నా తండ్రి, తర్వాత తన జీవితంలో పడిపోయిన అనుభవంలో, విడిపోయిన అనుభవంలో బచ్చబాతో పాపం చేసి ప్రభా నా తండ్రి నాయనా పాపం చేసిన అనుభవంలో ఉన్నప్పుడు నీ దాసుడైన నాతాను ద్వారా ఒక హెచ్చరికను పంపించారు ప్రభా. ఆ హెచ్చరికను లక్ష్యపెట్టి అయ్యో తాను చేసిన పాపంను గుర్తెరిగి విరిగి నలిగిన మనసుతో ప్రభా నీ సన్నిధిలో కన్నీటితో ప్రార్థన చేశాడు. ప్రభా నా తండ్రి, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుంచి తీసివేయొద్దు,
నీ రక్షణానందాన్ని నాకు తిరిగి మరలా పుట్టించు అని కన్నీటితో ప్రార్థన చేసిన దావీదు ప్రార్థనను ఆలకించిన గొప్ప దేవుడు నాయన. ఎందుకంటే విరిగి నలిగిన హృదయంతో చేసే ప్రార్థన అయ్యా మీరు ఎన్నటికీ అలక్ష్యం చేయరు ప్రభువా. నిజమే, మా జీవితాల్లో ఎన్నో పొరపాట్లు, ఎన్నో తప్పిదాలు ప్రభువా నా తండ్రి, వాటన్నిటిని బట్టి ప్రభువా నా తండ్రి శత్రువు అతిశయించవచ్చు. కానీ మేము యథార్థ హృదయంతో, పశ్చాత్తాపం కలిగిన మనసుతో మీ సన్నిధిలో ప్రభా విరిగి నలిగిన మనసుతో మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు మా ప్రార్థనలు అలక్ష్యం చేయరయ్యా, నిర్లక్ష్యం చేయరు. విడిపోయిన కొండను విడిపోయినట్టుగానే, విడిపోయిన మట్టిని విడిపోయినట్లుగానే ఉంచరు. కానీ యోగ్యమైన యుక్తమైన పాత్రను తయారు చేసినట్లుగా మా జీవితాల్ని రెండంతల ఆశీర్వాదంతో నింపి నీకు యోగ్యమైన పాత్రగా చేసి వాడుకునే గొప్ప దేవుడో తండ్రి నీకు స్తోత్రాలు. దావీదు నాయన విడిపోయిన అనుభవంలో తిరిగి మరలా తయారు చేశారు, మరలా కట్టారు ప్రభువా నా తండ్రి. రాయనా అతను గొప్ప వాగ్దానం ఇచ్చారు. దావీదు వంశంలోంచి మా ప్రభువా మీరు వచ్చారు ప్రభువా నా తండ్రి. ఎంత అద్భుతమైన విషయం, ఎన్ని గొప్ప ఆశీర్వాదాలు, ఎన్ని గొప్ప వాగ్దానాలు. పడిపోయాడు అనుకున్న దావీదుకి తిరిగి ఎంత గొప్పగా లేపి నిలవబెట్టావు ప్రభువా తండ్రి. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈరోజు నాయన మమ్మల్ని నా తండ్రి పడగొట్టడానికి అపవాది చూస్తుంటే మమ్మల్ని నిలవబెట్టడానికి మీరు చూస్తున్న దేవుడు తండ్రి. అయ్యా నా తండ్రి ప్రభా నాయన మాకు సదాకాలం తోడుగా ఉండి ప్రభా నా తండ్రి భూమి మీదనే కాదు ఆ పరలోకంలో కూడా మమ్మల్ని శ్రేష్టమైన స్థితిలో ఉంచాలని మీరు కోరుకుంటున్నారు ప్రభా. మా మంచి తండ్రివి నాయన, మీకు స్తోత్రాలు ప్రభా. ఈరోజు నాయన మేము ఎంతో నిశ్చయముగా ధైర్యము కలిగిన వారమై మా శత్రువు మీద మేము చెప్తున్నాం, మా శత్రువా అతిశయింపవద్దు, మేము కింద పడినను తిరిగి లేతుము, మేము అంధకారమందు కూర్చుండును, మా దేవుడు మాకు వెలుగ్గా ఉండును, మా తండ్రి మాకు వెలుగ్గా ఉండునని మేము చెప్పగలిగే ధైర్యము మాకు ఇచ్చారు దేవా. మీకు స్తోత్రాలు. ఎంతమంది పడిపోయిన అనుభవాల్లో నాయన తండ్రి నా తండ్రి పాపపు స్థితిలో, అంధకారపు స్థితిలో పడిపోయి కొట్టుమిట్టాడుతున్నారు. అయ్యో ఈ స్థితిలో మేము ఉన్నామే అని వేదనతో ఉన్నారు. వారితో నాయనా నా తండ్రి వారికి పశ్చాత్తాపం కలిగిన హృదయంతో ప్రభా నీ యొద్దకు వస్తున్నప్పుడు నాయనా నా తండ్రి వారి జీవితంలో కలిగిన ప్రతి నిందను, అవమానమును ప్రభా నా తండ్రి కలిగిన ప్రతి వేదనకరమైన స్థితిని ప్రభా సమస్తాన్ని కూడా తొలగించి రెండంతలుగా నిలవబెట్టగలిగిన దేవా. ఈరోజు ఎంతమంది అంగలు అరుస్తున్నారు, ఎంతమంది వేదన చెందుతున్నారు, ఎంతమంది కన్నీటితో ఉన్నారు ప్రభా. మా జీవితాన్ని తిరిగి కట్టయ్యా, బాగు చేయయ్యా, లేపయ్యా, తిరిగి వాడుకోయ్యా అని ఎంతమంది అడుగుతున్నారు ప్రభా. వారందరి జీవితాల్లో నీ బలమైన గొప్ప కార్యాలు జరిగించి గత కాలపు పాపములను మీరు ఎన్నడూ జ్ఞాపకం చేసుకొనక ప్రభా నా తండ్రి అయా నా తండ్రి నాయన ప్రభా వారి జీవితాల్లో ప్రభా నీ వెలుగును నింపే దేవుడివై ఉన్నావు గనుక మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాం. కృప చూపించి మా అందరినీ కూడా అట్టి రీతిగా జ్ఞాపకం చేసుకొని బలపరచమని వేడుకుంటున్నాం ప్రభా నా తండ్రి. 40 దినాలు ఉపవాస ప్రార్థనలో మేము చేస్తున్న ప్రతి విజ్ఞాపన నా తండ్రి నాయన ప్రతి కుటుంబంలో, ప్రతి గృహంలో కూడా గృహ కూడిక పెట్టడానికి, అక్కడ వారి యొక్క సమస్యల కొరకు ప్రార్థించడానికి మీరు చూపిన కృపను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రతి కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించి వారి కుటుంబాల్లో ఏ అంశముల కొరకు మేము ప్రార్థన చేస్తున్నామో ప్రతి అంశములకు మీరు జవాబును దయచేసి ప్రతి కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించి రక్షణ మార్గంలోనికి నడిపించి వారి జీవితాల్లో శాంతి, నెమ్మది, సంతోషం, ఆనందం దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రతి మంగళవారం సమాజంగా కూడుకొని ప్రభా అనేక విషయముల నిమిత్తం మేము విజ్ఞాపన చేస్తుంటుండగా ప్రతి విషయంలో కూడా కృప దయచేయండి ప్రభా. నా తండ్రి దీవించండి. ప్రతి దినము కూడా కొన్ని అంశములను నీ సన్నిధిలో పెట్టి మేము ప్రార్థన చేస్తుంటుండగా మా నాయన మా ప్రతి ప్రార్థన విజ్ఞాపన కూడా ఆలకించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఈ దినమున మేము ప్రార్థన చేస్తున్నాం, ప్రతి ఒక్కరి ఆత్మీయ జీవితం కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన. ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న కొలది నువ్వు అన్ని విషయాల్లో సౌఖ్యంగా ఉంటారని నీ వాక్య ప్రకారం నాయన ఆత్మీయ జీవితంలో ప్రభా నీ సన్నిధిలో వర్ధిల్లే అనుభవం ప్రతి ఒక్క బిడ్డకు మీరు దయచేయండి. ప్రతి బిడ్డ కూడా చక్కగా ఆత్మీయ క్రమము కలిగిన ఆయన విశ్వాసము కలిగి నిరీక్షణ కలిగి జీవించే కృపను దయచేయండి. ప్రతి ఆదివారం నీ మందిరానికి క్రమముగా రావడానికి సహాయం చేయండి. ఉపవాస ప్రార్థనలో పాల్గొనడానికి, ఆల్నైట్ ప్రార్థనలో ప్రార్థించడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను నాయన. నీ పరిశుద్ధ వాక్యమును చక్కగా వినడానికి, చదవడానికి, ధ్యానించడానికి నీ కృపను దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. విశ్వాసంలో నిలకడగా ఉండే జీవితాన్ని దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా. అయ్యా నా తండ్రి మీ కృప దయచేయండి. అందరితో సమాధానము కలిగి ప్రేమతో సఖ్యతతో ఉండడానికి సహాయం చేయండి. నీ సువార్తను అనేకులకు ప్రకటించడానికి సహాయం చేయండి. నీ సన్నిధిలో పరిచర్య చేయడానికి సహాయం చేయండి ప్రభా. వారు ఉంటున్న కాలనీలో ప్రభా ఇరుగు పొరుగు వారితో అందరితో చక్కటి సాక్ష్యం, సఖ్యత కలిగి సాక్ష్యం పొందడానికి మీ కృపను దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా. నీ రాజ్య వ్యాప్తిలో
పాత్రలాగా ఉండడానికి, నీ ఉన్నతమైన బహుమానములు ప్రభా నా తండ్రి రాజ్యంలో పొందే కృపను ప్రతి ఒక్క బిడ్డకు దయచండి. ప్రతి కుటుంబాన్ని శాంతి, నెమ్మది, సమాధానం, రక్షణతో నింపమని ప్రార్థన చేస్తున్నాను. వారికి ఉన్న ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు, సమస్యలు, అనారోగ్యతలు, బలహీనతల నుంచి విడిపించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. ఎంతోమంది బిడ్డలు భయంకరమైన అనారోగ్యతలతో, ముఖ్యంగా చికెన్ గున్యా జ్వరంతో బాధపడుతున్నారు. డెంగ్యూ, టైఫాయిడ్, నాయనా మలేరియా, ఆ ప్రతి జ్వరాలు యేసు నామంలో ప్రతి శరీరాన్ని విడిచి బయటికి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాం. ఎడతగని నొప్పుల చేత బాధపడుతున్న వారికి యేసు నామములో స్వస్థత కలుగునుగాక. అనేక రకాల వ్యాధులు, బాధలు, బలహీనతల చేత బాధించబడుతున్న వారికి యేసు నామములో విడుదల ప్రకటిస్తున్నాను. ఎన్నో కుటుంబాలు ఆర్థికపరమైన సమస్యలతో, అప్పులతో నలిగిపోతున్నారు. వారికి యేసు నామములో విడుదల కలుగునుగాక. ప్రభా నీ కృపను దయచేయండి. దురాత్మ శక్తుల ప్రభావం ప్రతి కుటుంబాన్ని విడిచి బయటికి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. వారు చేస్తున్న చేతి పనులు, వ్యవసాయాలు, వ్యాపారాలు, ఉద్యోగాలు, ఫ్యాక్టరీస్, వారికి కలిగిన సమస్తాన్ని కూడా మీరు దీవించండి ప్రభా. వారు ఏ కార్యం కొరకు ఎదురు చూస్తున్నారో ఆ కార్యం యేసు నామములో సఫలపరచబడునుగాక. ప్రభా మీరు కృప చూపించండి ప్రభా. నాయన చిన్న బిడ్డలు మొదలుకొని వృద్ధుల వరకు ప్రతి ఒక్కరిని కాపాడండి ప్రభా. మంచి ఆయురారోగ్యాలు దయచేయండి. చిన్న బిడ్డల మీద నీ కృపించండి, యవ్వన బిడ్డల మీద నీ కృపించండి, మధ్య వయసులో ఉన్నవారు వృద్ధుల మీద నీ కృపించండి. ఏ విధమైన బలహీనతలు, అనారోగ్యతలు లేకుండా వారిని కాపాడండి ప్రభా. చదువుకుంటున్న బిడ్డలకు ఉన్నతమైన జ్ఞానము, తెలివిని మీరు దయచేయండి. ఎంతమంది బిడ్డలు ఎగ్జామ్స్ కొరకు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మరియు వారికి కలిగిన ఎగ్జామ్స్లో ప్రభా నా తను ప్రిపేర్ అవుతున్నారు. మంచి ప్రిపరేషన్ మీరు దయచేయండి. చక్కగా ఎగ్జామ్ రాసి మంచి మార్కులతో పాస్ అవ్వడానికి సహాయం చేయండి. ఇంటర్వ్యూలకు వెళ్తున్న వారు మంచి జాబును పొందడానికి సహాయం చేయండి ప్రభా. తండ్రి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా నా తండ్రి. అదే రీతిగా నాయన వివాహాలు కావాల్సిన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన. నా తండ్రి చక్కటి భాగస్వాములు వారికి యేసు నామంలో అనుగ్రహించబడును గాక. అయ్యా నా తండ్రి వారి కుటుంబాల్లోకి మంచి పిల్లలు ప్రభా, బిడ్డలు ప్రభా, మంచి కోడలు, మంచి అల్లుడు యేసు నామములో వచ్చును గాక. ప్రభా మీరు కృప చూపించి దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. ఎంతమంది గర్భఫలాలు లేకుండా బాధపడుతున్నారు, యేసు నామంలో వారి గర్భాలు తెరవబడును గాక. ఆలస్యం ఎందుకు అవుతుందో ప్రభా, ఏ విధమైన సమస్య ఉందో ఆ సమస్య అంతా యేసు నామంలో తొలగించబడును గాక. ఇప్పటికే గర్భిణీలుగా ఉండి నాయన నెలలు నిండుతుంటుండగా ప్రతి ఒక్క బిడ్డకు సులువైన ప్రసవాన్ని మీరు దయచేయండి. తల్లి బిడ్డ క్షేమంగా ఉండడానికి సహాయం చేయండి. మంచి ఆరోగ్యం కలిగి ఉండడానికి సహాయం చేయండి. యేసు నామంలో సులువైన ప్రసవం క్లెయిమ్ చేస్తూ ఉన్నాను ప్రభా. మీరే కృప చూపించి దీవించండి. 40 దినాలు ఉపవాస ప్రార్థనలో ప్రతి ఒక్కరిని శక్తితో, బలముతో, ఆరోగ్యంతో, ఆయుష్తో ఉంచండి. ప్రార్థన చేయలేకపోతున్నామని బాధపడుతున్న వారు యేసు నామములో ప్రార్థన ఆత్మతో నింపబడుదురుగాక. పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడుదురుగాక. నీ ఉన్నతమైన పరిచర్య చేయవారిగా మార్చబడుదురుగాక. ప్రభా నా తండ్రి సేవకులు వారికి ఇచ్చిన బిడ్డలు చేస్తున్న సేవా పరిచర్య యేసు నామములో వృద్ధి చెందుదురుగాక. ప్రభా మీరు కృప చూపించి అక్టోబర్ 2 కొరకు కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. ముగింపు సభ అద్భుతమైన రీతిలో ఉదయం సాయంత్రం నీ నామానికి మహిమకరంగా జరిగించబడడానికి సహాయం చేయండి. ప్రతి వాతావరణాన్ని అనుకూలత మీరు దయచేయండి. ప్రతి అక్కరత యేసుక్రీస్తు నా మహిమలో తీర్చండి. ప్రతి ఏర్పాట్ల విషయంలో శ్రేష్టముగా జరగడానికి సహాయం చేయండి. నీ దాసులకు మంచి ఆరోగ్యం ఇవ్వండి. రాకపోకలందుకు క్షేమం దయచేయండి. మీ దాసుని నోట నీ మాటలు ఉంచి ప్రభా మీరు వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం. అనేక మంది జన సమూహాలు కూడి రావడానికి సహాయం చేయండి. ప్రతి ఒక్కరి ప్రయాణంలో క్షేమం దయచేయండి, ఆరోగ్యం దయచేయండి. ఇప్పుడు నాయన చేయవలసిన ప్రతి పనుల విషయంలో ప్రభా అన్ని క్రమముగా జరగడానికి సహాయం చేయండి. నాయన నీ దీన దాసుని, దాసురాల్ని, మాకు ఇచ్చిన బిడ్డలను, ఈ కుటుంబాన్ని, సేవా పరిచర్యను అన్నిటినీ మీ చేతులకు అప్పగిస్తున్నాను. మీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదనే వాగ్దానాన్ని యేసు నామములో మేము క్లెయిమ్ చేసుకుంటున్నాము. ప్రభా మీరు కృప చూపించి దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు ప్రభు కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము మనలెల్లరికీ ఆయన మహా కనికరముతో నింపబడి సదాకాలము తోడయిండి ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్.